అస్మద్గురుభ్యో నమః. పెరియ తిరుమజి 4వ పదిలో 7వ తిరుమజి 7వ తిరుమజి కన్నార్ కడల్ అనేటువంటి తిరుమజి. తిరుమంగయ్య ఆళ్వారు వారి అవతార స్థలానికి సమీపంలో ఉన్నటువంటి తిరునాంగూరు దివ్యదేశాలని చెప్పబడే ఆ దివ్యదేశాలన్నింటినీ అనుభవించే క్రమంలో 10వ దివ్యదేశం ఈవేళ తిరు వెళ్లక్కుళం అనేటువంటి దివ్యదేశాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఈ తిరుమజిలో. అవతారిక కన్నార్ కడలిన్ ప్రవేశం. కిందటి తిరుమజిలో ఏ దివ్యదేశాన్ని అనుభవించారు తిరుమంగయ్య ఆళ్వార్లు అంటే తిరుక్కావళంబాడి అనే దివ్యదేశాన్ని అనుభవించారు. ఇందులో తిరువెళ్లక్కుళం అనేటువంటి దివ్యదేశాన్ని. కన్నార్ కడలిన్ ప్రవేశం అరుంబదంలో కన్ననే కళైகள் நீயே ఇన్ను చరణం పుక్కారాగిల్ ఇని అనిష్ట నివృత్తి పూర్వక ఇష్టప్రాప్తి పన్ని కొడుక్కై அவன் காரியமா இருக்க தானே செய்யானோ எடரை களையாயே என்று இவர் பிரார்த்திப்பான் என்கிற செங்கையிலே விருத்த வரிஷ்யமான கதன பூர்வகம் சங்கதியை அருளிச் செய்கிறார். కన్నార్ కడల్ కన్ననే కళైகள் నీయే, కన్నా నువ్వే నాకు రక్షకుడివి అని శరణం పుక్కారాగిల్ శరణాగతి చేసినప్పటికీ ఇని ఇక మీద అనిష్ట నివృత్తి పూర్వక ఇష్టప్రాప్తి పన్ని కొడుక్కై అవన్ కార్యమాయిరుక్క. అదిగో అనిష్ట నివృత్తి చెయ్యాలి, ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఇష్టప్రాప్తిని కలిగించడం అనేటువంటిది ఆయన కార్యం కదా. అందుకని తానే ఇరుక్క తానే చెయ్యానో ఎడరై కళయ్యాయే ఎందు ఎవరు ప్రార్థిప్పాన్ ఎంగిర శంకయ్యలే. ఒకసారి శరణాగతి చేసిన తర్వాత ఆశ్రయించినటువంటి వారికి ఉన్నటువంటి ఇష్టాలని పూర్తి చేయటం కానీ అనిష్టాలని తొలగింప చేయటం కానీ ఆయన కర్తవ్యం కదా. కానీ ఎడరై కళయ్యాయే నాకు ఈ దుఃఖాలను తొలగింప చేయవయ్యా అని ఎవరు ప్రార్థిప్పాన్ మరి ఆళ్వార్లు ఎందుకు మళ్ళా ఎడరై కళయ్యాయే అని ఈ తిరుమజిలో ప్రార్థిస్తూ ఉన్నారు. శరణాగతి చేశారు కదా, కండనే కళైகள் నీయే అని ప్రార్థించారు కదా. ప్రార్థించినప్పుడు ఆయన కార్యం కదా, ఆయనే చెయ్యాలి కదా అది. కానీ మళ్ళా ఎడరై కళయ్యాయే నాకున్న దుఃఖాలను తొలగింప చేయవయ్యా అని ప్రార్థిస్తున్నారేమి ఆళ్వార్లు అంటే వృత్త వర్తిష్యమాణ కథన పూర్వకం సంగతి అయి అరుడిచ్చేగిరార్ కావళం ఇత్యాది. ఇప్పుడు మూలంలోకి కావళంబాడిమేయ కண்ணனை కళైகள் நீயே ఎన్ను శరణం పుక్కయిడత్తిலும் కావళంబాడి కண்ணనే నీయే కళైగన్ నువ్వే నాకు రక్షకుడివి అని శరణాగతి చేసినప్పటికీ సంసారத்திலே శబ్దాది విషయంగా నడయాడుగిరవిడத்தில் తమ్మయ్యిరుక్క కండారు. ఎలాగా అలా శరణాగతి చేసినప్పటికీ ఆళ్వార్లు ఈ సంసారంలో శబ్దాది విషయాలలో నడయాడుగిర ఇడத்தில் శబ్దాది విషయాలు నడుస్తూ ఉండేటువంటి ఈ స్థానంలో తమ్మయ్యిరుక్క కండారు తమని ఉంచాడు పెరుమాళ్ళు అని. అంటే తాము ఎక్కడున్నారు ఇంతలా ప్రార్థించినప్పటికీ కూడా ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాలనేటువంటి ఈ విషయాలు నడయాడేటువంటి ఈ సంసారంలోనే ఉన్నామేమేమి ఇంకా అని ఎలా బాధపడుతున్నారట. కావళంబాడి ఇత్యాది ఎలా అరుంబదలు వేస్తున్నారు. కావళం ఇత్యాది ఇవ్వాళ్వారు. ఇప్పుడు మూలం వైపు మళ్ళా అరుంబదంలో చూస్తున్నానండి నేను. కావళం ఇత్యాది ఇవ్వాళ్వారు వాడి తుడంగి వాడినేన్ దగ్గర నుంచి తిరుమంత్రத்தை ప్రత్యహర్షత్తాలే తదర్థానుసంధాన పూర్వకమాగా తిరుప్పిరిది முதலாய் திருமலை நடுவாக திருநாங்கூர் அளவும் தமக்கு பிராப்யதையா திருவள்ளம்பத்தியும் இத்திருப்பதிகளில் மண்ணின ஸ்ரீ வைஷ்ணவர்களையே பிராப்தியமாக எண்ணியும் திருவுள்ளத்தை புரித்து மற்றும் సంసారిகள் அறியும்படி உபதேசித்து கொண்டு வந்தவர் பதரி
ఆళ్వారు, ఈ ఆళ్వారు అసలు ఈ తిరుమంగై ఆళ్వారు ఎలాంటి వారు అంటే, వాడినేను వాడి దగ్గర నుంచి కూడా తిరుమంత్రాన్ని పొందాము అనేటువంటి సంతోషం మొదట వాడినేను వాడి అనేటువంటి తిరుమజిలో, ఆ తర్వాత దాని యొక్క అర్థాన్ని అనుసంధానం చేసుకుంటున్నారా అన్నట్టుగా తిరుప్పిరిది మొదలాయ్, తిరుప్పిరిది మొదలుపెట్టి తిరుమలై నడువాగా తిరుమల అనే దివ్యదేశాన్ని మధ్యలో చెప్తూ తిరునాంగూరు అళవు, తిరుప్పిరిది దగ్గర నుంచి మధ్యలో అనేక దివ్యదేశాలు, తిరుమల లాంటి దివ్యదేశాలని అనుభవిస్తూ ఇప్పుడు తిరునాంగూరు వరకు కూడా తమకు ప్రాప్యతయా తిరువుళ్ళం పత్తియం, తమకి ప్రాప్యతయా సంబంధాన్ని పట్టి ప్రాప్యతయా తిరువుళ్ళం పత్తియం, తిరువుళ్ళాన్ని మనస్సుని ఆశ్రయించి ఈ తిరుపతిகளில் మండిన శ్రీ వైష్ణవరగళయ్యే ప్రాప్త్యమాగ ఎన్నియం అంటే మనస్సుతోటి, అంతేకాదు ఈ తిరుపతుల విషయంలో ఈడుపడినటువంటి శ్రీ వైష్ణవులని వాళ్లే మాకు పొందదగినటువంటి వాళ్ళని భావించి తిరువుళ్ళత్తై కురిత్తు, తిరువుళ్ళత్తై కురిత్తు మనసు గురించి మత్తుం సంసారిகள் அறியும்படி ఉపదేశిత్తు కొండు వందవారు, అదిగో మిగతా సంసారాల గురించి ఉపదేశం చేస్తూ వచ్చినటువంటి వారు పదరి. ఇదిగో పదరి అంటే నడుంగా వణుకుతూ అన్నట్లు, పదరి అంటే తడబాటుతోటి. తిరుక్కావడం బాడీలే ఉరుక్కాల్ సొన్నా పోదే మన్బదింగాల్ శరణం పుక్కు, అదిగో తిరుక్కావడం బాడి దివ్యదేశం, కిందటి తిరుమజి అదే కదా, కన్నారు కడగ గారు కిందటి తిరుమజి తావళందు అనేటువంటి తిరుమజిలో ఒక్కసారి కాదు 9 పాసురాల్లోనూ తిరుకావడం బాడి ఉరుక్కాల్ సొన్నాపలు ఒకసారి చెప్పినట్టుగా 9 శరణం పుక్కు 9 సార్లు శరణాగతి అవన్ మామేకం శరణం వ్రజ ఎన్న అర్థத்தை அவன் திருவுள்ளத்திலே படுத்தா அவனும் சர்வஜனாகிரும் எவர பாசுரம் கேட்டு உகக்கும் அவனாக இயாலே இத்தனை நாடும் திவ்ய தேசங்களிலே மண்டியிருந்த உமக்கு வேறு அபிமதம் ஏறு என்னும் பிரశ్న రూపత్తాలే సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి ఎన్ను అర్థத்தை ఎవరై ఇట్టు వెళియడ పన్నుగిరారు ఎన్ను తిరువుళ్ళం. అదిగో తిరుక్కావడం వాడిలో అనేక సార్లు శరణాగతి ఆయన సర్వేశ్వరుడు ఏం చెప్పాడు, మామేకం శరణం వ్రజ అన్న అర్థத்தை అవన్ తిరువుళ్ళత్తిలే పడుతా, ఇదిగో అన్నిసార్లు శరణాగతి ఏం చెప్పాడు ఆయన సర్వధర్మాను పరిచర్యలో, మామేకం శరణం వ్రజ నన్నే ఆశ్రయించు అని చెప్పినటువంటి విషయం ఇదిగో అనే అర్థాన్ని అవన్ తిరువుళ్ళత్తిలే పడుతా, ఆయన మనస్సులో పడేటట్టుగా మేం చెప్పినట్లుగా ఆళ్వారు ఇన్నిసార్లు శరణాగతి చేశారే అని పడేటట్లుగా అవను ఆయన కూడా సర్వజ్ఞనాఖిలం సర్వజ్ఞుడే అయినప్పటికీ ఎవర పాసురం కేట్టు ఒక కుమవనాగయ్యాలే, అది సర్వజ్ఞుడే కదండి. ఆళ్వార్లు మళ్ళా శరణాగతి చేసి మామేకం శరణం వ్రజ అనే భావం తెలిసేటట్లుగా వెళ్ళి శరణాగతి చేయాలా ఏమిటి? ఆళ్వార్ల యొక్క మనోభావం పెరుమాళ్ళకి తెలియదా? ఆళ్వార్ల యొక్క మనోభావం, ఆళ్వారి యొక్క భావన ఏమిటి? ఇప్పుడు వారు రక్షణ కలైగన్నీయే అని నన్ను రక్షించు అని భావిస్తున్నారు. సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మకు తెలుసు కదా. మరి అయినప్పటికీ ఆళ్వార్లు ఎందుకండి అన్నిసార్లు శరణాగతి చేయటం అంటే, ఇవర పాసురం కేట్టు ఒగక్కుమవనాగయ్యాలి. తల్లి బిడ్డకి ఆకలి, బిడ్డ యొక్క ఆకలిని చూసి తల్లి అన్నం పెడుతుంది. కానీ ఒక్కొక్కసారి బిడ్డ అమ్మా నాకు అన్నం పెట్టవా అని అడిగితే ఆ తల్లి ఆనందపడిపోయినట్లుగా, అలానే ఆళ్వార్లకు పెరుమాళ్లే రక్షకుడు అని తెలుసు, ఆయన చేత రక్షింపబడవలసినటువంటి స్వరూపం తమది అని తెలుసు. కానీ శరణాగతి చేయటం అనేటువంటిది ఎలాంటిదయ్యా అంటే, పరమాత్మ నీ యొక్క రక్షణని నేను అంగీకరిస్తున్నాను అని తెలియచేసేటువంటి విషయం కనుక, ఎప్పుడైతే ఎదురు సూచలు పుక్కు అని ఇంతకాలం ఇలాంటి మాట కోసమే కదా పెరుమాళ్ళు ఈ జీవుల చుట్టూ తిరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తి, పరమాత్మ కళైఘల్ నీయే, నాకు రక్షకము నువ్వేనయ్యా అని శరణాగతి చేయగానే ఆ మాట విన్నటువంటి పెరుమాళ్ళకి అదిగో ఒక కుమవనాగయ్యాలే ఇలాంటి మాటలు వింటే ఆయనకి ఎంతో సంతోషం కలుగుతుంది. కనుక ఇత్తనైనాడు దివ్యదేశంగళిలే మండిరుందవు మక్కు వేరు అభిమతం ఏది ఎన్ను. ఆళ్వారే మీరు ఎంతకాలం కూడా దివ్యదేశాల విషయంలో చాలా ఈడుపడిపోయి ఉన్నారు కదా,
అసలు ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నారు, మీకు ఏమిటి కోరిక, మీరు ఏం పొందాలనుకుంటున్నారు అని అడిగితే సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి, సర్వేశ్వర సర్వ పాపేభ్య మోక్షయిష్యామి అని నువ్వు చెప్పినటువంటి మాటని నువ్వు నిజం చేసుకోవయ్యా అని ఎన్న అర్థத்தை ఎవరై ఇట్టు వెడియడ పన్నుగిరాన్ ఎన్ను తిరువళ్ళం, ఎవరై ఇట్టు వెడియడ పన్నుగిరాన్, ఎవరైతే ఆడవాళ్ళ ద్వారా వెడియడ పన్నుగిరాన్. ఏం చెప్పాడు ఆయన? సర్వ పాపేభ్య మోక్షయిష్యామి అని ఆయన చెప్పాడు కదా, అభయం ఇచ్చాడు కదా. ఆ విషయాన్ని ఇప్పుడు ఆళ్వారు ఏం చేశారు, ఇది మామేకం శరణం వ్రజ అని ఆయన చెప్పినట్టుగా ఆళ్వారు శరణాగతి చేస్తే ఇది సర్వ పాపేభ్య మోక్షయిష్యామి అని పెరుమాళ్ళు అభయాన్ని ఇచ్చాడు కదా. ఆ తాను ఇచ్చినటువంటి అభయాన్ని చూసారా, నేను ఆళ్వాళ్ళని ఎలా రక్షించి నా అభయాన్ని నిలుపుకున్నానో అని ఆళ్వాళ్ళ ద్వారా ఆ అర్థాన్ని ప్రకాశపరుచుకోవాలనుకుంటున్నట్ట ఎవరు? పెరుమాళ్ళు. అంటే పెరుమాళ్ళే రక్షకుడు అని ఆళ్వార్లు ఆశ్రయిస్తే నేను రక్షకుణ్ణి అనేటువంటి విషయాన్ని ఎలా తెలుస్తుంది, రక్షకుణ్ణి అనే విషయం ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు ఈ ఆళ్వాళ్ళని రక్షించడం ద్వారా దాన్ని నేను నేనే రక్షకుణ్ణి అనే విషయాన్ని ప్రకాశింప చేసుకుంటాను అనుకుంటున్నట్ట పరమాత్మ ఈ తిరుమలలో. ఏమిటి ఆళ్వాళ్ళ యొక్క వేదన ఏమిటి? శరణాగతి చేశారు, కావడంబాడిమే కన్ననే కళైகள் நீயேன்னு శరణం పుక్కయిడத்திலும் అలా శరణాగతి చేసినప్పటికీ సంసారத்திலே శబ్దాది విషయங்கள் నడయాడుகிற இடத்தில் తమ్மை ఇరుక్క కండారు. ఈ సంసారంలోనే ఈ శబ్దాది విషయాలు నడయాడేటువంటి ఈ ప్రదేశంలోనే తమని వంతుగా చూసినటువంటి ఆళ్వార్లు ఎలా వేదన పడుతున్నారట. ప్రియం జనం పశ్యంతీం రాక్షసీగణం స్వగణేన మృగీం హీనాం శివగణై ఆవృతాం ఇవ ఎన్నుమ్మడియే. అలా ఎలా ఆనాడు సీతాపిరాట్టి లంకా పట్టణంలో రాక్షస స్త్రీల మధ్యలో ఉన్నటువంటి సీతాపిరాటి ఎలా వేదన పొందుతున్నారో, ఈ సంసారుల మధ్యలో ఎలాంటి వాడు ఈ సంసారుడు శబ్దాది విషయ వాసనలతోటి ఎప్పుడు మునిగిపోయి ఉండేటువంటి ఈ సంసారుల మధ్యలో ఉన్నటువంటి ఆళ్వారు కూడా అంతలా వేదన పడిపోతూ ఉన్నారట. ఎలా ప్రియంజనం పశ్యంతీం రాక్షసీగణం, ప్రియంజనం అపశ్యంతీం, తన ఇష్టులైనటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కనపడరు అంటే తన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు, పశ్యంతీం రాక్షసీగణం ఆ చుట్టూ ఉన్న వాళ్ళంతా రాక్షస స్త్రీలు. అలా స్వగణేన మృగీం హీనాం స్వగణై ఆవృతామివ, స్వగణేన మృగీం హీనాం. ఎలా సీతాపిరాట్టి తన స్వగణేన అంటే ఎప్పుడు తను ఆ పంచవటిలో ఉన్నప్పుడు ఎవరుంటారట సీతాపిరాట్టి చుట్టూరా కూడా? అదిగో చిలుకలు, కోకిలలు, నెమళ్ళు, లేళ్ళు ఇలాంటి పరివారంతో ఆనందంగా గడుపుతూ ఉండేటువంటి సీతాపిరాట్టి ఈవేళ ఎలా ఉంది? రాక్షసీగణం, చుట్టూ రాక్షస స్త్రీలు ఎలా ఉన్నారు వాళ్ళంతా? ఏకకన్ని, ఏకాక్షి, అదిగో లంబోదరి అన్నట్లుగా ఒకళ్ళు లావుగా పొట్ట కలిగినటువంటి వాళ్ళు, ఒక కన్ను ఉన్నవాళ్ళు, ఒక చెవి ఉన్నవాళ్ళు, ఒక ముక్కు ఉన్నవాళ్ళు, ఇలా రకరకాల అవయవాల లోపాలు, వికృతమైన ఆకారాలు కలిగినటువంటి రాక్షస స్త్రీల మధ్యలో ఉన్నటువంటి సీతాపిరాట్టి స్వగణేన మృగీంహీనాం స్వగణై ఆవృతామివ, తన యొక్క పరివారంతో తన యొక్క పరివారాన్ని విడిచిపెట్టి ఎలా స్వగణై ఆవృతామివ. స్వ అంటే కుక్క, అంటే కుక్కల గుంపో లేకపోతే నక్కల గుంపో చుట్టూ మూగితే ఎలా ఉంటుందో భయంతో అలా భయపడిపోతుందట సీతాపిరాటి అంత దుఃఖంలో ఆ లంకా పట్టణంలో. అలా ఇక్కడ ఆడవాళ్ళ యొక్క మనోవేదన ఏమిటట? సీతాపిరాటి తన వారలని అందరినీ దూరం అయిపోయారని భావించినట్టుగా ఇక్కడ ఆడవాళ్ళ యొక్క వేదన కూడా ఏమిటి? ఎవరు ఆడవాళ్ళకు తన వాళ్ళు? అదిగో ముందున్నటువంటి ఆడవాళ్ళు, వైగయాళ్వారు, పూదత్తాళ్వారు, పేయాళ్వారు, నమ్మాళ్వారు, తిరుమషయాళ్వారు, ఇలాంటి మా వాళ్ళు ఎవరినీ నేను సేవించలేకపోతున్నానే అనేది ఒక విషయం. ఆడవాళ్ళ యొక్క కోరిక ఏమిటి? అడియారుగల్ కుజాంగల్, అదిగో ఉడన్ కూడువదెన్నుగలో అన్నట్లుగా ఆ శ్రీవైకుంఠంలో ఆ నిత్యులతోటి ముక్తులతోటి
చేరి నీకు కైంకర్యం చేయవలసి ఉండగా ఇలా సంసారంలో శబ్దాది విషయాలు నడయాడుతూ ఉండేటువంటి ఈ సంసారాల మధ్యలో నన్ను ఇలా ఉంచావయ్యా అనేది ఆడవాళ్ళ యొక్క వేదన. ఈశక్కిరదు నిత్య సూరిகளோடே కూడా இருக்கிற విరుప్పையும் పెరుగిరదు శబ్దాది విషయంగళయ్యం. ఇజక్కిరదు పోగొట్టుకున్నదేమిటి ఆడవాళ్ళు? నిత్య సూరిகளோடே కూడా ఇరుక్కిర విరుప్పయ్యం, నిత్య సూర్యులతోటి కలిసి వేయించేసి ఉండేటువంటి స్థితిని. పెరుగిరదు పొందిన విషయం ఏమిటి? శబ్దాది విషయంగళయ్యం అవత్తుక్కు పని చేయదు తిరిగయ్యుమా ఇరానెన్నదు. శబ్దాది విషయాలని అవత్తుక్కు పని చేయదు తిరుగయ్యుమా ఇరానెన్నదు. நீ அசக்தனா இருந்து என் அபிமதம் இழக்கிறேன் அன்னு, நீ சக்தனா இருக்க நான் இழப்பதே என்ன. అదిగో అవత్తుక్కు పని చేయదు తిరిగయ్యుమా ఇరానెన్నదు. అవత్తుక్కు పని చేయదు తిరిగ. ఈ శబ్దాది విషయాలలోనే ఈడుపడిపోయినట్లుగా ఉన్నాయి నా ఇంద్రియాలు కూడా స్వామి. ఇలాంటి ఈ సంసారులంతా శబ్దాది విషయాల్లో ఈడుపడిపోయినట్లుగా ఉన్నారు. వాళ్ళ మధ్య నుంచి నన్ను బయటికి తీయవయ్యా. కానీ నువ్వు నీ అసక్తనాయిరుందు ఎన్ అభిమతం అభిమతం ఇజక్కిరే నన్ను. స్వామి, నా విషయంలో నువ్వు ఇలా కటాక్షాన్ని చూపించకపోవటానికి కారణం నువ్వు అశక్తుడు అయ్యి నేను పోగొట్టుకుంటే కనుక పొందండి ఆయనకు అంత శక్తి లేదు అని నేను విడిచిపెట్టగలిగేవాడిని. కానీ నువ్వు అశక్తుడివి కాదు కదా. నీ శక్తనా ఇరుక్కనాన్ చెప్పదే. నువ్వు నాలాంటి వాళ్ళని రక్షించేటువంటి శక్తి కలిగిన వాడివై ఉండి నేను పోగొట్టుకుంటున్నానే అని ఆడవాళ్ళు బాధపడుతూ ఉంటే ఉమక్కు అభిమతం ఏదు ఎన్నా. అప్పుడు పెరుమాళ్ళు అడిగారట, ఆడవారే మీ యొక్క కోరిక ఏమిటి చెప్పండి, మీకేం కావాలి అని అడిగితే, స్వత్ప్రాప్తి విరోధియాన ప్రకృతి సంబంధத்தை అరుత్తర వేణుం ఎన్గిరార్. ప్రాప్తి విరోధియాన నిన్ను పొందటానికి విరోధంగా ఉండేటువంటి ప్రకృతి సంబంధాన్ని అరుత్తర వేణుం ఎన్గిరార్. ఈ ప్రకృతి సంబంధాన్ని నాకు తొలగింప చెయ్యవయ్యా. అక్కడ నమ్మాడవాళ్ళు అదే ఏరాడు మీరయ్యోనుములు. ఇదిగో ఇక్కడ వీరు కూడా అదే తిరుమంగయ్యాళ్ళ వాళ్ళు కూడా నిన్ను పొందటానికి విరోధమైనటువంటిది ఏమిటి? ఇదిగో వాస్తవానికి నా స్వరూపం ఏమిటి? అడియారుగలకు జాంగళవడను కూడువదెన్నుగలో అని ఆ శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి నిత్యులతోటి ముక్తులతోటి కూడి నీకు కైంకర్యం చేయటం నా స్వరూపం. కానీ నేను ఇలా శబ్దస్పర్శ రూపరసగంధాలని చెప్పబడేటువంటి ఈ సంసారుల మధ్యలో ఉండి ఇలా బాధపడుతున్నానయ్యా. కాబట్టి నిన్ను పొందటానికి విరోధంగా ఉన్నది ఈ శరీరం కనుక ఈ ప్రకృతి సంబంధాన్ని నాకు తొలగింప చెయ్యవయ్యా అని ప్రార్థిస్తున్నారు ఆడవాళ్ళు. కన్నార్ కడల్ పోల్ తిరుమేని కరియాయ్ నన్నార్ మునై వెన్ని కొల్వార్ మన్ను నాంగూర్ తెన్నార్ మదిల్ సూర్ తిరువెళ్ళక్కుళత్తు குளத்துள் அண்ணா அடியேன் இடரை களையாயே. அன்னார் கடல் போல் திருமேனி கரியாய். కణ్ ప్రదేశముల చేత 6 పూర్ణమై ఉన్నటువంటి కడల్ పోలు సముద్రము వంటి తిరుమేని శరీరము గల కరియాయ్ కృష్ణ నన్నార్ శత్రువుల యొక్క మునై యుద్ధమందు వెన్ని కొల్వార్ జయించ సమర్థులైనటువంటి బ్రాహ్మణులు మన్ను నిత్యవాసము చేస్తూ ఉన్న నాంగూరు తిరునాంగూరు యందు 10 దృఢమైన మదిల్ ప్రాకారాల చేత సూజ చుట్టువారు కొనబడినటువంటి తిరువెళ్ళక్కుళమనడి దివ్యదేశమందు వేంచేసి ఉన్న అన్నా స్వామి అడియేన్ దాసుని యొక్క ఎడరై దుఃఖాన్ని కళయ్యాయ్ పోగొట్టుమా. కళయ్యాయ్ సముద్రము వలె నల్లని తిరుమేని కలవాడ శత్రువుల్ని జయించ సమర్థులకు బ్రాహ్మణులు నిత్యవాసం చేస్తున్నటువంటి తిరునాంగూరులో ఉన్నటువంటి తిరువెళ్ళక్కుళమనడి దివ్యదేశమందు వేంచేసి ఉన్న స్వామి దాసుడి యొక్క దుఃఖాన్ని పోగొట్టవయ్యా అంటున్నారు. ఈ తిరువెళ్ళక్కుళం అనేటువంటి ఈ దివ్యదేశానికి ఒక ప్రత్యేకతట. కుముదవల్లి నాచ్యార్ యొక్క అవతార స్థలం
ఈ తిరువెళ్ళక్కుళం అనేటువంటి ఈ దివ్య దేశం. ఎలా ఈవిడ ఒక అప్సరస స్త్రీ అనుకుంటా తన స్నేహితురాండ్లతోటి వచ్చి ఈ లోకంలో అక్కడ తీర్థమాడుతూ ఉన్న సమయంలో ఏదో కారణంతో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈవిడ పైకి ఆ లోకానికి చేరుకోలేని పరిస్థితిలో ఆ ప్రాంతంలోనే సంచరిస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వైద్యుడు ఈవిడ్ని తీసుకొచ్చి తన బిడ్డగా భావించి తన ఇంట్లోనే ఉంచుకొని ఆవిడ్ని పెంచుకుంటూ ఉంటాడు. అదే సమయంలో తిరుమంగయ్య ఆళ్వారు ఆవిడ్ని చూడటం తటస్థితే అప్పటికి వీరు ఈవిడతోటి పరిచయం కాకముందు మొదట నీలుడు, ఆ తర్వాత తిరుమంగై మన్నన్ అయ్యారు తిరుమంగయ్య ఆళ్వారు. ఈవిడని వివాహం చేసుకున్న తర్వాత ఆళ్వార్ అయ్యారట. ఆళ్వార్లకి ఈ స్వరూపం కలగటానికి కారణమైనటువంటి దివ్య దేశం ఇది. నీలన్, తిరుమంగై మన్నన్, తిరుమంగై ఆళ్వార్లుగా మారటానికి కారణమైనటువంటిది ఈ ఈ తిరువెళ్ళక్కుళం అనేటువంటి ఈ దివ్యదేశం. అలా ఆ కథంతా మనకి తెలిసిందే కదా. ఆవిడ దగ్గరికి వెళ్ళి నన్ను వివాహం చేసుకోమని అడగటం, నేను ఒక శ్రీ వైష్ణవుడిని మాత్రమే వివాహం చేసుకుంటాను అని చెప్పటం. ఆ శ్రీ వైష్ణవుడు కావాలి అంటే నువ్వేం చేయాలి, ముందు మొదటగా ఆ సమాశ్రయణాలు ఒక ఆచార్యుని ఆశ్రయించి శంఖ చక్ర లాంఛనాలని నువ్వు పొందాలి అని చెప్పడం ఆ తర్వాత ఆయన యొక్క అభీష్టం ఆవిడ యొక్క అభీష్టం మేరకి సమాశ్రయణాలు అవ్వటం, ఆ తర్వాత ఆవిడ యొక్క అభీష్టం మేరకు 1 సంవత్సర కాలం సది ఆరాధన చేసిన తర్వాతనే శ్రీ వైష్ణవులకి రోజుకి 1000 మందికి సది ఆరాధన చేసిన తరువాతనే వివాహం అని చెబితే ఆవిడ కోసమని అలా తది ఆరాధన, ఆ తది ఆరాధనకి అదిగో ధనం కొరబడితే అదిగో పెరుమాళని దోచుకోపోవటం, ఆ పెరుమాళ యొక్క తిరువడి సంబంధంతో మంత్రాన్ని పొందడం, ఇవన్నీ మనకి తెలిసిన కథలే కనుక తిరుమంగై నీలన్, తిరుమంగై మన్నన్ అనే తిరునామాలు కలిగినటువంటి వారు తిరుమంగై ఆళ్వారుగా మారటానికి కారణమైనటువంటి దివ్యదేశం ఏమిటి అంటే ఆ కుముదవల్లి నాచ్యారు అవతరించినటువంటి దివ్యదేశం కనుక అదిగో వారి కారణంగానే వీరు ఆళ్వారుగా మారారు కనుక అలాంటి వైభవం కలిగినటువంటి దేశం ఇది. అన్నన్ కోవెల అంటారు ఆ ప్రాంతంలో దీన్ని. ఇక్కడ పెరుమాళ్ళు తిరువేంగడమలయాను చాలా చిన్న స్వరూపంతో వేంచేసి ఉంటారు, కానీ చాలా గొప్ప వైభవాన్ని కలిగినటువంటి పెరుమాళ్ళట. ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ సరస్సులో తిరువెళ్ళక్కుళం అని కుళం ఉంటుంది, ఒక కోనేరులాగా, అందులోనే ఈవిడ అవతరించారట. ఇదిగో ఎవరు, మన కుముదవల్లి నాచ్యారు. అలాంటి దివ్యదేశం అనుభవిస్తూ ఉన్నారు ఆళ్వార్లు. ఈ పాసనంలో కన్నారిత్యాది కన్నారు ఇవ్వడివై అనుభవిక్కయ్యై ఇజக்கப்போமோ వైత్తకన్ వాంగ పోగాద పడియానా. ఇందులో ఆళ్వారు ఏమనుభవిస్తున్నారట, కన్నార్ కడల్ పోల్ తిరుమేని కరియాయ్, పరమాత్మక దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారట. ఎలా కడల్ పోల్ తిరుమేని, సముద్రము వంటి వర్ణము కలిగినటువంటి కరియాయ్, నల్లటి కన్నా అని పిలుస్తూ అనుభవించటం వల్ల పరమాత్మక దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారట ఆళ్వారు. ఈ వడివై అనుభవిక్కయ్యై ఇజక్కపోము కన్నారిత్య, ఇలాంటి దివ్య మంగళ విగ్రహాన్ని అనుభవించకుండా పోగొట్టుకోవాలా. వైత్తకన్ వాంగాద పోదపడియానా కడల్ పోలే ఇరుక్కిర తిరుమేనియై ఉడయ్యవనే. వైత్తకన్ ఒక్కసారి నీ విషయంలో దృష్టి పెట్టాము అంటే వాంగపోగాద, ఆ దృష్టిని మళ్ళా మరల్చుకోవడానికి అవకాశం లేనటువంటి దివ్యమంగళ విగ్రహ సౌందర్యం కలిగిన వాడా. కడల్ పోలే ఇరుక్కిర తిరుమేనియై ఉడయ్యవనే, కడల్ పోలే సముద్రము వంటి వర్ణము కలిగిన తిరుమేనిని కలిగినటువంటి వాడా అని ఒక అర్థం. అన్నికే ఎడముడైత్తాన కడల్ పోలే ఇరుందుల తిరుమేనియై ఉడయ్యవనే ఎన్నుమాం. సముద్రము వంటి వర్ణము కలిగిన వాడని చెప్పచ్చు, సముద్రము వలె ఎడముడైత్తాన విశాలమైన తిరుమేని కలిగిన వాడు అని చెప్పొచ్చట. ఎడముడైత్తాన కడల్ పోలే విశాలమైన సముద్రము వలె ఉన్నటువంటి తిరుమేనిని కలిగిన వాడు అనొచ్చు. ఒరుక్కాల్ అడగిలే ఒరుక్కాల్
గాంభీర్యమాన స్వభావత్తిలే. సముద్రవర్ణుడు సముద్రవర్ణుడు అంటున్నారు కదా. సముద్రవర్ణుడు అని చెప్పడం వల్ల ఒకసారి సముద్రవర్ణుడు అంటే ఆ సౌందర్యాన్ని అనుభవిస్తున్నారట ఆళ్వారు. ఇంకొక పర్యాయం ఒరుకాల్ గాంభీర్యమాన స్వభావత్తులే. సముద్రం చాలా గంభీరంగా ఉంటుంది కదండి. అలా పరమాత్మ యొక్క స్వభావం కూడా చాలా గంభీరం కనుక ఆ గంభీరమైన స్వభావంలో నన్నారు మునై వెన్ని కొల్వార్ మన్ను నాంగూర్. నన్నారు మునై వెన్ని కొల్వార్ మన్ను నాంగూర్. శత్రుக்களுடைய யுத்தத்திலே முதுகு காட்டாதே వెన్ను కొండల్లదు మేడాలవరగల్ మన్నుగిర తిరునాంగూర్. అక్కడ ఉన్నటువంటి ఆ తిరునాంగూరు దివ్యదేశంలో ఈ తిరువెళ్ళకుళం తిరునాంగూరు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఎలాంటి బలం కలిగినటువంటి వాళ్ళు? శత్రుక్களுடைய యుద్ధத்திலே ముదుగు శత్రువులు వచ్చారు యుద్ధానికి, ముదుగు వీపు చూపించడం అనేటువంటి అలాంటి శౌర్యము లేని పరాక్రమము లేనటువంటి వాళ్ళు కాదండి. శత్రువులు వస్తే వాళ్ళని జయిస్తే తప్ప వెనుదిరగనటువంటి వాళ్ళు. అంటే వాళ్ళని జయించలేక వెనుదిరిగేటువంటి వాళ్ళు కాదు, వాళ్ళని జయించిన తర్వాత వెనుదిరిగేటువంటి వాళ్ళు. అలాంటి మన్నుగిర తిరునాంగూరు, అలాంటి వాళ్ళు స్థిరముగా వేంచేసి ఉండేటువంటి తిరునాంగూరు. తిన్నారు మదిలిత్యాది భయప్రసంగం ఇల్లాద దేశర్తిలే ఇరుక్కిరా నిరుపాధిక బంధువే. అంచేత అలాంటి శత్రువులని నిరసింప చేయగలిగినటువంటి ఆ వీరులున్నటువంటి ప్రాంతం కావటం చేత నీ విషయంలో మేము ఇంకే భయపడవలసిన అవసరం లేదయ్యా. భయప్రసంగమిల్లాద దేశత్తిలే ఇరుక్కిరా. ఇక ఇలాంటి వాళ్ళంతా మా పెరుమాళను రక్షించుకుంటూ ఉంటారు అనేటువంటి నిశ్చింత నిర్భయంగా ఉండటానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. భయప్రసంగమిల్లాద దేశత్తిలే ఇరుక్కిర నిరుపాధిక బంధువే. అసలు నీ గురించి భయపడవలసిన అవసరమే లేనటువంటి దేశంలో ఉన్నావయ్యా. నిరుపాధిక బంధువే, ఏ ఉపాధి లేనప్పటికీ కూడా బంధువు, సకల విధ బంధువు నువ్వేనయ్యా. అడియేన్ పురంబు పుగలుండు ఎన్నిరుక్కిలందో ఆరిరుక్కలావదు అనన్యగతియాయిరుక్కిర ఎన్నిడరైక్కలయ్యాయ్. పురంబు ఇదిగో ఏదైనా ఇంకొకరు రక్షకులు నువ్వు తప్ప వేరి ఉంటే వాళ్ళే ఈయన రక్షించకపోతే ఆయన రక్షిస్తాడు కదా అని నేను ఆరిరుక్కలావదు అలా ఉండగలిగేవాణ్ణయ్యా ప్రశాంతంగా అని అనన్యగతియా ఇరుక్కిర ఎన్నిడరైక్కలయ్యాయే. అనన్యగతికుడిని, నువ్వు తప్ప వేరు రక్షకులు లేనటువంటి వాణ్ణి కనుక ఎన్నిడరైక్కలయ్యా, నా దుఃఖాన్ని పోగొట్టవయ్యా. ఏమిటి ఆళ్వాళ్ళ యొక్క దుఃఖం అంటే ఈ సంసారుల మధ్యలో నుండి నన్ను తీసుకువెళ్ళు, నువ్వు వేయించేసి ఉండేటువంటి స్థానము ఏమిటది? ఆ శ్రీవైకుంఠం. ఆ శ్రీవైకుంఠానికి నేను చేరటానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి ఈ ప్రకృతి సంబంధాన్ని నాకు తొలగింప చేయవయ్యా అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసంలో. కన్నార్ కడల్ పోల్ తిరుమేని కరియాయ్ నన్నార్ మునై వెన్ని కొల్వార్ మన్ను నాంగూర్ தென்னார் மதில்சூர் திருவெள்ளக்குளத்துள் அண்ணாடியேன் இடரை களையாயே. இரண்டாம் பாட்டு రెండవ పాసరం. இரண்டாம் பாட்டுக்கு సంగతి చూద్దాం. கொந்தாதித்யாதி அவன் திருமேனி அழகை இழக்க மாட்டாதே அண்ணாடியேன் இடரை களையாய் என்ன செய்தேயும். இவர் என்னும் சொல்லும் வார்த்தை கேட்க வேணும் என் இருக்கா. இவர் நீ ரட்சணத்துக்கு தனிமாலையிட்டு ஆசிரித ரட்சணத்தால் புகழ்படைத்தால் நடுவே இருக்கிறாயே என்னு சொல்லுகிறார் ఎన్ను సంగతి. అవన్ తిరుమేని అడగై ఎజక్క మాటారే. అదిగో ఆయన యొక్క తిరుమేని సౌందర్యాన్ని ఎజక్క మాటారే, విడిచిపెట్టలేక పోగొట్టుకోలేక. అన్నా అడియేన్ ఎడరైక్కలయ్యాయ్. అన్నా స్వామి, దాసుడి యొక్క దుఃఖాన్ని తొలగింప చేయవయ్యా అని ఎన్న చేయదేయం. అలా ఆడవాళ్ళు విలపిస్తూ ఉన్నప్పటికీ స్వామి నాకు ఈ ప్రకృతి సంబంధాన్ని తొలగింప చేయవయ్యా అని ఆడవాళ్ళు ప్రార్థిస్తున్నప్పటికీ పెరుమాళ్ళు అలా చూస్తూ వింటూ ఉండిపోయాట. ఎందుకు? ఆడవాళ్ళు ఎవరు ఎన్నం సొల్லும் వార్த்தை கேட்க வேண்டும் ఎన్నిరుక్క. ఆడవాళ్ళు ఇలా మాట్లాడుతుంటే ఇంకా ఏం మాట్లాడతారో, ఎంత భోగ్యమైనటువంటి స్త్రీ సూక్తులు చెప్తారో అని వినాలని కోరికట.
ఇరుక్క ఎవరు అప్పుడు ఆళ్వారు ఆయన ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు అనమాట. ఆళ్వారు ఏం మాట్లాడతారో విందామని ఆయన ఆగిపోతే ఆళ్వారు నీ రక్షణ తుక్కు తనిమాలయ్యిట్టు, తిరుమాళే నువ్వు తనిమాలయ్యిట్టు, నీ యొక్క కిరీటం మీద ఒక తిరుత్తుజాయమాలను ధరించావు కదా, అదేమిటనుకుంటున్నావు? నేనే పరత్వం కలిగినటువంటి వాడిని, సర్వేశ్వరుడిని, అందరినీ నియమించేటువంటి వాడిని, అందరినీ రక్షించేటువంటి వాడిని అని తెలియచేసేలాగా நீ ரக்ஷணத்துக்கு தனிமாலையிட்டு ఆశ్రిత రక్షణత్తాల్ పొగడు పడైతా నడువే ఇరుక్కిరాయే, నువ్వేమో రక్షణ చేసేటువంటి వాడిని నేనే అని తెలిసేలాగా ఒక మాలని అలంకరించుకొని ఉన్నావు, తిరుత్తుజాయ మాలని. అది ఎక్కడున్నావు నువ్వు? పొగడు పడైతా నడువే ఇరుక్కిరాయ్, ఆశ్రిత రక్షణత్తాల్ పొగడు పడైతా నడువే ఇరుక్కిరాయే. ఈ ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్రిత రక్షణ చేయటం అనేటువంటి ప్రఖ్యాతి కలిగినటువంటి వాడు, కీర్తి కలిగినటువంటి వారు. వాడిని చూడగానే వీరు ఆశ్రిత రక్షణలో ఎంత ఊనికండి వీళ్ళకి అనేటువంటి కీర్తి కలిగిన వాళ్ళ మధ్యలో ఉన్నావు నువ్వు. మరి రక్షిస్తాను అని రక్షణను తెలియచేసేలాగా తిరుత్తుజాయమాలను ధరించావు. అందరినీ రక్షించేటువంటి స్వభావం కలిగిన వాళ్ళు వీళ్ళు అని కీర్తి కలిగిన వాళ్ళ మధ్యలో ఉండి కూడా నువ్వు ఇలా నన్ను రక్షించకుండా విడిచిపెట్టడం తగిన విషయం కాదయ్యా అంటున్నారు ఆళ్వారు ఈ పాత్రలో. కొందారు తుళవ మలరు కొండు అణివానే நந்தாத பெரும் புகழ் வேதியர் நாங்கூர் தென்தாமரை நீர் திருவெள்ளக்குளத்துள் எந்தாய் அடியேன் இடரை களையாயே కొందారు తుళవ మలరు కొండు అణివానే. కొందార్ గుత్తుల చేత పూర్ణమైనటువంటి తుళవం తిరుత్తుజాయి యొక్క మలరుకొండు అణివానే, మలరకొండు పుష్పాలను తిరుత్తుజాయి పుష్పాలను తెచ్చుకొని అలంకరించుకున్నట్ట. నందాద నశించని పెరుం పొగడు గొప్ప కీర్తి గల వేదియర్ వైదికులు గల నాంగూర్ తిరునాంగూరు ఎందలి శం ఎర్రనైనటువంటి తామరై నీర్ తామరలు గల జలములు గల తిరువెళ్ళక్కుళమనడి దివ్యదేశమందు వేంచేసి ఉన్నా ఎందాయ్ మా స్వామి అడియేన్ దాసుని యొక్క ఎడరై దుఃఖాన్ని కళయ్యాయే పోగొట్టుమా. తిరుత్తుజాయి మాలికను ధరించడివాడా, నాశములేని కీర్తిగల బ్రాహ్మణులు గల తిరునాంగూరు ఎందరి తిరువెళ్ళక్కుళమందు వేంచేసి ఉన్న మా స్వామి దాసుని యొక్క దుఃఖాన్ని పోగొట్టుమా అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. இரண்டாம் பாட்டு கொந்தார் இச்சாதி రక్షణத்துக்கு వలయం వైతిరుక్కిరాయే, రక్షణ చేస్తాను రక్షణ దీక్ష అన్నట్లుగా తిరుత్తుజాయమాలను కూడా కిరీటాన్ని చుట్టుకుని ఉన్నావు కదయ్యా. తిరుక్కుడలిల్ స్పరిశత్తాలే కొందారా నిన్నుళ్ళ తుళవ మలరై అణిందవనే. ఆ ఊర్లో ఉన్నప్పుడట ఆ ఊరు యొక్క వైభవం ఎలాంటిది అంటే, ఆ పుష్పాలు కాని ఆ మొగ్గలు కాని చెట్లకి ఉన్నప్పుడు వికసించవట, పరమాత్మ యొక్క స్పరిశ తగిలినప్పుడు వికసిస్తాయట. మొగ్గలుగానే ఉంటాయి, అవి ఎప్పుడైతే పరమాత్మకు సమర్పిస్తారో మాల కట్టి అప్పుడు వికసించడం మొదలు పెడతాయట. అది తిరుక్కుడలిల్ స్పరిశత్తాలే కొందారా నిన్నుళ్ళ తుళవ మలరై అణిందవనే. నీ యొక్క కేశాల యొక్క స్పర్శ చేత వికసిస్తూ ఉన్నటువంటి తులసి పుష్పాలని అలంకరించుకున్నటువంటి వాడా. నందాద పెరుం పుగழிత్యాది నందాద పెరుం పుగழ వేదియర్ నాంగూర్ தென் தாமரை நீர் திருவெள்ளக்குளத்துள் எந்தாய் அடியேன் இடரை களையாயே. விச்சேரியாத சாவதி அன்னிக்கே இருந்துள்ள புகழை உடைய பிராமணருடைய திருநாங்கూర్. విచ్ఛేరియాదా సావది ఎన్నికే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క కీర్తి ఇంత కీర్తండి కలిగిన వాళ్ళు వీళ్ళు. అంటే ఆశ్రిత రక్షణ విషయంలో కీర్తి కలిగిన వాళ్ళు అని చెప్పారు కదా. పోన్లేండి, ఇప్పుడైతే అలా ఉన్నారు కానీ ఒకప్పుడు వీళ్ళు అలా లేరండి. అయితే కొన్నాళ్ళు ఉంటారు, ఆ తర్వాత మళ్ళా మామూలు అవుతారు కదా. ఎప్పుడు ఇలా ఆశ్రితుల్ని రక్షిస్తూ ఉంటారా ఏమిటి అనవలసిన అవసరం లేకుండా పూర్వము అలానే ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు, భవిష్యత్తులోనూ
అలానే ఉండేటువంటి కీర్తి వాళ్ళది. అందుకని విచ్ఛేది యాదే, ఎడబాటు లేకుండా సావది ఎన్నికేరుందుళ్ళ, ఒక అవధి కూడా లేదండి ఆ కీర్తికి. అలాంటి కీర్తి కలిగిన బ్రాహ్మణుల యొక్క తిరునాంగూర్. అవ్వూరిల్ ఉళ్ళార్పడి ఉనక్కు వేండావోయన్గై. ఏం స్వామి, మీ ఊర్లో ఉన్నారు కదా, ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా ఎలా ఉన్నారు? ఆశ్రిత రక్షణ విషయంలో గొప్ప కీర్తి కలిగి ఉన్నారు. ఆ స్వభావం నీకు కూడా రావద్దు? ఆ ఊర్లో వచ్చి ఉన్న తర్వాత నువ్వు செந்தாமரை நீரித்யாதி திருமேனிக்கும் அவயவ சோபைக்கும் ஒப்பாய் இரானின்னது ஊரில் பொய்கையில் நீரும் தாமரையும். అదిగో సెంతామరై నీరు తిరుమేనిக்கும் అవయవ శోభైக்கும் ఒప్పాయిరానిన్నదు. ఆ ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ సెంతామరై కొలను ఎలా ఉంది అంటే తిరుమేనికి, అంటే ఆ కొలనేమో పెరుమాళ యొక్క తిరుమేని, అందులో ఉన్నటువంటి తామరలేమో పెరుమాళ యొక్క అవయవ శోభ. కాబట్టి ఇరాని తిరుమేనిక్కుం అవయవ శోభైక్కుం ఒప్పాయిరానిన్నదు. ఆ తిరువెళక్కుళం అనేటువంటిది ఎలా ఉన్నదంటే పరమాత్మ యొక్క తిరుమేని వలె, తిరుమేనిలో ఉన్నటువంటి అవయవాల వలె. ఎందుకు? ఈయన కళ్ళు, ఈయన యొక్క నేత్రాలు తామరలు, అగరాలు తామరలు, శ్రీహస్తాలు తామరలు, అలా తిరువడిగళ్ళు తామరలు, అన్ని తామరలే కదా. అంచేత ఆ తిరువెళ్ళక్కుళం అనేటువంటిది పరమాత్మ యొక్క తిరుమేని అని మొదటి పాసురంలో తిరుమేని సౌందర్యాన్ని అనుభవించారు, కళల్పోలు తిరుమేని అని. ఈ పాసురంలో అవయవ సౌందర్యాన్ని, తిరుమేనిక్కుం అవయవ శోభైక్కుం ఒప్పాయిరానిన్నదు ఊరిల్ పొయ్గయ్యల్ నీరుం తామరయ్యం. ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ సరస్సులోని నీళ్లు కాని ఆ తామరలు కాని ఈయనతోటి ఒప్పారుతో సమానమా అన్నట్లుగా ఉన్నాయి ఆది విదేశంలో. கொந்தாறு துளவ மலர் கொண்டு அணிவானே நந்தாத பெரும் புகழ் வேதியர் நாங்கோ செந்தாமரை நேர் திருவெள்ளக்குளத்துள் எந்தாய் அடியேன் இடரை களையாயே. மூன்றாம் பாட்டு மூடவ பாசுரம். குன்றால் இத்தியாதி. நான் ரக்ஷணத்துக்கு தனிமாலை இட்டிருந்தமை நீர் என் கொண்டு சொல்லுகிறீர் என்ன అరుడి చేయగిరాల్. పెరుమాళ్ళు అడిగాట, ఆళ్వారే మేము మాల ధరించాం, నిజమే, అది వాస్తవం. కానీ నా రక్షణ తుక్కు తనిమాల ఇట్టిరుందమై, నేను రక్షిస్తాననే ఇదిగో రక్షణ దీక్ష పొంది ఒక మాల ధరి మేము రక్షిస్తామని ఒక దీక్ష కలిగి ఉన్నామని మీకు ఎవరు దేన్ని బట్టి ఏ ఆధారాన్ని బట్టి చెప్తున్నారు ఆళ్వారే మీరు అని అడిగాట పెరుమాళ్ళు. దానికి సమాధానం చెప్తున్నారు ఈ మూడవ పాసంలో. குன்றால் குளிர்மாறி தடுத்துகந்தானே நந்தாய பெரும் புகழ் வேதியர் நாங்கூர் சென்றார் வணங்கும் திருவெள்ளக்குளத்துள் நின்றாய் நெறியாய் அடியேன் இடர் நீக்கே. కుండ్రాల్ కుళిరుమారి తడుత్తు ఉగందానే, పర్వతంతో ఆ వర్షం నుండి రక్షించినటువంటి వాడివి కదా అంటున్నారు. కుండాల్ కుండాలు కుళిరుమారి తడుత్తుగందానే, గోవర్ధన పర్వతము చేత చల్లనైనటువంటి వర్షాన్ని అడ్డి ఉగందానే సంతోషించినటువంటి వాడా. నందాయ పెరుంపుగడు వేదియర్ నాంగూర్, విలక్షణమైనటువంటి గొప్ప కీర్తి కలిగిన వైదికులు గల తిరునాంగూరు యందు చెండ్రార్ వెళ్ళెడివారు వణంగుం నమస్కరించడి తిరువెళ్ళక్కుళత్తుల్, తిరువెళ్ళక్కుళమనడి దివ్యదేశమందు నిండాయ్ వేయించేసి ఉన్నవాడా, నెడియాయ్ సర్వాధికుడా, అడియేన్ దాసుని యొక్క ఎడరు నీకు దుఃఖాన్ని పోగొట్టవయ్యా. గోవర్ధన పర్వతాన్ని ఎత్తావు, ఇంద్రుడి చేత కురిపించబడినటువంటి రాళ్ల వర్షాన్ని అడ్డుకున్నావు. అలాంటి విలక్షణమైన కీర్తి గల, అలాంటి రక్షణ విషయంలో నీకున్నటువంటి దీక్ష అలాంటిది. అంతేకాదు విలక్షణమైన కీర్తి గల వైదికులు సంచరిస్తూ ఉండేటువంటి తిరునాంగూరులో వెళ్ళిన వాళ్ళందరూ సేవించేటువంటిది ఆ తిరువెళ్ళకుళమనడి దివ్యదేశమందు వేయించేసి ఉన్నవాడా.
దాసుని యొక్క దుఃఖాన్ని పోగొట్టు. అంటే నీ ఎక్కడ చూసారయ్యా మీరు అంటే, అదిగో ఆనాడు గోకులంలో చూడలేదా మేము, నువ్వు ఆ ఇంద్రుడు కురిపించినటువంటి వర్షం నుండి వాళ్ళందరినీ ఎలా రక్షించావు అంటున్నారు ఆళ్వారు. మూన్రాం పాటు குன்றால் இத்தியாதி எண்ணத்தாலை எண்ணத்தை காப்பதென்னும் நீதி இல்லை, மலையை குடையாக கொண்டு மதையை காத்து ఎవత్తుకు ఉరుప్పాగ పెత్తోం ఎన్నువ గంధవనే. ఫలానా దానితోటి ఫలానా దాన్ని రక్షించచ్చు. ఏమండి వర్షం నుండి అడ్డుకోవాలంటే ఒక గొడుగు ఇంకేదైనా సాధనం ఉన్నది. ఎప్పుడైనా వర్షం నుండి అడ్డుకునేది మనకి గొడుగే కదండి. అలాంటి నియమమేమీ లేదట ఈయనకి. ఫలానా దానితో ఫలానా దాన్ని రక్షించాలనే ఒక నియమమే లేదు. ఏది కనబడితే దానితోటే రక్షించేటువంటి స్వభావం. ఫలానా దానితోటి ఫలానా దాన్ని రక్షిస్తాడు రక్షించవచ్చు అనేటువంటి నియమం లేదండి. మలయ్యై కొడయ్యాగకొండు మలయ్యై కాచు. అదిగో పర్వతాన్నే గొడుగ్గా ఎత్తావు, ఆ వర్షం నుండి రక్షించి ఇవత్తు కూరు పాగ పెత్తోం ఎన్నువ గంధవనే. ఇదిగో వీళ్ళందరికీ, గోవులకి గోపాలకులకి అందరికీ నేను ఉపకరించబడ్డానే, అందరినీ రక్షించగలిగానే అని ఉగంధవనే సంతోషిస్తూ ఉంటాట ఆయన. மத்தையில் மழையில் அகப்பட்ட விடையருக்கும் என் இடருக்கும் வாசி பார்த்து கொள்ளாய். అదిగో మழையில் అగప్పట్ట ఇడయ్యరు ఎడరుక్కుం. ఆ వర్షంలో ఆ కొల్లలకు కలిగినటువంటి ఆపద ఏమిటి? గొప్ప వర్షం, ఇంద్రుడు కురిపించినటువంటి వర్షమే వాళ్ళ దుఃఖానికి కారణం. కానీ ఎన్నెడరుక్కుం వాసి పాత్తు కొల్లాయ్, నా యొక్క దుఃఖానికి ఉన్నటువంటి ఆ తారతమ్యాన్ని చూడవయ్యా నువ్వు అంటున్నారు ఆళ్వార్లు. ఏమిటట? మழையில் ఆరిరుప్పది, వాళ్ళకు ఉన్నటువంటి వర్షం ఆ కొంచెం సేపు మాత్రమే. కానీ నాకున్నటువంటి ఈ దుఃఖ వర్షం, సంతత దుఃఖ వర్షిణి అన్నట్లుగా ఈ సంసారం అనేటువంటి ఈ దుఃఖం, ఈ వర్షంలో తడుస్తున్నటువంటి వాణ్ణి కదా నేను. మరి అలాంటప్పుడు ఆ ఒక్కరోజు ఏదో 7 రోజులు కురిసింది, గోవర్ధన పర్వతాన్ని ఎత్తావు, రక్షించావు. అలా ఆ కొంచెం వర్షం నుండే రక్షించినటువంటి వాడివి. అనాదిగా నేను ఇలాంటి వర్షంలోనే కదా, సంసార దుఃఖం అనే వర్షంలో కదా తడుస్తూ ఉన్నటువంటి వాడిని. మరి ఆ వాసి ఆ తారతమ్యాన్ని చూడవయ్యా నువ్వు. నంద్రాయ ఇత్యాది సర్వేశ్వరనుకు హేయ ప్రత్యనేకమాయ్ కళ్యాణైకతానమాన పుగజాయిరుక్కుం. సర్వేశ్వరుడికి నందాయ ఇత్యాది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు? నందాయ పెరుంపుగడు వేరియర్ నాంగూరు, విలక్షణమైన కీర్తి కలిగినటువంటి ఆ వేరియర్, ఆ వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణోత్తములు వేయించేసి ఉండేటువంటి నాంగూరు తిరునాంగూరు. అయితే పరమాత్మ ఎలాంటి వాడు? సర్వేశ్వరునుకు హే ప్రత్యనేకమాయ్ కళ్యాణైకతానమాన పోషాయిరుక్కుం. సర్వేశ్వరుడు ఎలాంటి వాడు? హేయ ప్రత్యనీకుడండి, కళ్యాణైకతానుడు. హేయ ప్రత్యనీకుడు అంటే ఏ దోషాలు అంటనటువంటి వాడు, ఏ దోషగుణాలు లేనటువంటి వాడు, కళ్యాణ గుణాలకు మాత్రమే ఆకరమైనటువంటి వాడు అనే కీర్తి ఉన్నట్లుగానే అప్పటియే ఆ ఊరిల్ బ్రాహ్మణరు పోషం, ఇది సర్వేశ్వరుడు యొక్క కీర్తి. అలానే ఆ ఊరిలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముల కీర్తి కూడా అలాంటిదేనట. చంద్రారు వణంగుం ఇత్యాది యదార్హం కేశవే వృత్తిం అవశా ప్రతిపేదిరే. దుర్యోధనన్ చంద్రారు వణంగుం తిరువెళ్ళకుళత్తుళ్ళు என்றார். చంద్రు ఆరు వణంగు, వెళ్ళిన వాళ్ళందరూ నమస్కరించేటువంటి. ఒక్క నిమిషం అండి. చంద్రారు అంటే వెళ్ళేటువంటి వాళ్ళు, చంద్రారు అదే కదా. వణంగుం నమస్కరించేటువంటి, తిరువెళ్ళకుళం అన్నారు కదా. ఎలా? దుర్యోధనన్ పాండవர்கள் பக்ஷபாதத்திலே கிருஷ்ணன் வாரா நின்னான் என்னும் தானும் தன்னுடைய பரிகரமுமாக ஒப்பித்துக் கொண்டிருந்து ஒருத்தன் எழுந்து இருத்தல் வணங்குதல் செய்ய கடவது அன்று என்று వ్యవస్థை பண்ணி கொண்டு இருக்க தந்தாம் వశమన్నికే వణంగినార్గల్. దుర్యోధనుడు పాండవుల విషయంలో పాండవ పక్షపాతి అయినటువంటి కృష్ణ పరమాత్మ పాండవ దూతగా మన దగ్గరికి వస్తున్నాడయ్యా.
అని దుర్యోధనుడు ఏం చేశాడు, తన సభలో ఉన్న వాళ్ళందరికీ ఒక ఆజ్ఞని జారీ చేశాడు. ఏమని, కృష్ణన్ వారానెన్నా తాను తన్నుடைய పరికరముమాగ ఒప్పిత్తుకొండిరిందు. తాను తన సైనికులు పరివారము అందరూ కూడా సభలో వేంచేసి ఉండి ఒరుత్తన్ ఎజుందు ఇరుత్తల్ వణంగుదల్ చెయ్య కలవదు అందు ఎందు. ఇదిగో ఇంత నిండుగా సభలో అందరూ భీష్మద్రోణాది పెద్ద పెద్ద వాళ్ళందరూ, జ్ఞానం కలిగిన వాళ్ళు, పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు అందరూ వేంచేసి ఉన్నప్పటికీ ఈ దుర్యోధనుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ వస్తాడు. ఆయన వచ్చినప్పటికీ కూడా ఎవ్వరు మీ యొక్క ఆసనాల్లోంచి లేవటానికి వీల్లేదు, నమస్కరించడానికి వీల్లేదు అని వ్యవస్థ ఇప్పటి కొన్నిరుక్క ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఒక వ్యవస్థ, ఒక ఆజ్ఞని జారీ చేశాడు దుర్యోధనుడు కృష్ణ పరమాత్మ పాండవ దూతగా వచ్చే సమయంలో. కానీ తందాం వశమన్నెక్కే వణంగినార్హల్, అలానే తమ వశం కాకుండానే కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే ఆ దివ్య మంగళ విగ్రహం ప్రకాశిస్తూ ఉండగా ఆ సభలో ప్రవేశించాడో వెంటనే అవశాహ ప్రతిపేదిరే, తమకి తాము తెలియకుండానే లేచి నమస్కరించారట అందరూ కూడా. అలా ఈ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా తెన్నారు వణంగుం తిరువెళ్ళ కుళత్తుడు, అదిగో ఆ వెళ్ళే వాళ్ళంతా కూడా అవశాహ ఆ పెరుమాళ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూడగానే ఆ అవశాహ తమకు తాము తెలియకుండానే రెండు చేతులు జోడించి నమస్కరించేటట్టుగా ఉండేటువంటి వాడు. తిరుగెల్లాం కూడి కాత్తడిత్తాల్ పరక్క కడవోం అల్లోం ఎన్ను పండుం వ్యవస్థ పోలేరే శేషి మున్బు శేషభూతర్ అనుకూలిక్క కడవోం అల్లోం కూడి. అదిగో సెరుగు అంటే ఎండిపోయిన ఆకులు అలాంటివన్నీ, అవన్నీ కూడా కాత్తడిత్తాల్ పరక్క కడవోం అల్లోం ఎన్న పండుం వ్యవస్థ పోలేరే. ఎలా ఉన్నది, కృష్ణ పరమాత్మ లాంటి ఆయన సభలో ప్రవేశించినప్పుడు సభలో ఎవ్వరూ లేచి నిలబడటానికి వీలు లేదు, నమస్కరించడానికి వీలు లేదు అని చెప్పడం అంటే ఎలా ఉంటదంటే, ఎండుటాకులు అదంతా పేరుకుపోయి ఉంటే పెద్ద గాలి కొట్టింది అనుకోండి, మేము ఎంత గాలి కొట్టినా కూడా మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు అని ఎండుటాకులు అనుకున్నప్పటికీ కూడా గాలి కొట్టగానే ఎలా అన్ని గాలికి చల్లా చెదిరైపోతే ఆ గాలికి ఆ ఆకులన్నీ కూడా, అలా అంటే గాలి కొట్టినా మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని ఆ ఎండుటాకులు దృఢ దీక్ష తీసుకొని మేము ఇక్కడే ఉంటామని భావించడం ఎలా ఉంటుందో అలా కదా ఈ వ్యవస్థ కూడా. ఏమిటి వ్యవస్థ, శేషి మున్బు శేషభూతర్ అనుకూలిక్కడవం అల్లోం ఎన్ను వ్యవస్థ. శేషి అయినటువంటి సర్వేశ్వరుడు ఏం చేస్తూ ఉంటే కన్నపిర శేషభూతులైనటువంటి వీళ్ళందరూ నీకు మేము తలవంతమయ్యా, అనుకూలిక్కడవోమల్లో నీకు మేము అనుకూలించం మేము అని చెప్పడం కూడా అలా ఉంటుందండి. అప్పడియే చెన్నారు ఎల్లారు వణంగా నిన్న తిరువళ్ళ కుళత్తులు నిండాయ్. అలా వచ్చిన వాళ్ళందరూ కూడా మేము ప్రతికూలుగా ఉందామని భావించినప్పటికీ కూడా ఆ సర్వేశ్వరుడికి దివ్యమంగళ విగ్రహాన్ని చూడగానే, ఆ అన్నన్ స్వామిని చూడగానే, ఆ తిరువేంగళమయాన్ని సేవించగానే అవశాహ ప్రతిపేదిరి అన్నట్లుగా అనుకోకుండా అయినప్పటికీ చేతులు జోడించేటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు నెడియాయ్ స్వరూప రూప గుణంగళాల్ ఎల్లైక్కాణవన్నాదవనే. స్వరూపము చేత గాని, రూపము చేత గాని, గుణాల చేత గాని ఇంతాని పరిచ్ఛేదించి చెప్పడానికి వీలు కానటువంటి వాడా. అడియేన్ ఇడర్నీకే ఇరండు తలయ్యం ఒక్క ఆత్తామై ఉండాగిలన్నో ఆరీరుప్పదు. ఏమిటి ఆల్వారే మీకంత త్వర ఏమిటి, అడియేనిడర్ నీకే అంటారేమిటి మీరు, అంత త్వర ఏమిటి కనుక ఇప్పుడు? కాదు స్వామి, ఇరండు తలయ్యం ఒక్క ఆత్తామై ఉండాగిలన్నో. ఇదిగో ఇప్పుడు నాకున్నటువంటి ఆర్తి, ఆడవాళ్ళు దుఃఖపడుతూ ఉన్నారు, నేను ఆడవాళ్ళను సమీపించాలి, ఖచ్చితంగా నేను ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనే ఒక ఆర్తి నీలో కూడా ఉన్నట్లయితే ఆరీరుప్పదు, నాకంటే ఆయన ఎక్కువ ఆర్తి చూపిస్తున్నాడు అని నేను ఆరి ప్రశాంతంగా ఉండగలను స్వామి. కానీ అది ఎక్కడా కనబడట్లేదే. ఇరండు తలయ్యం ఒక్క ఆత్తామై ఉండాగిలందో. ఇద్దరి విషయంలోనూ అయ్యో ఆడవాళ్ళని పొందకుండా నేనుండలేననే స్థితి నీకు, పెరుమాళని పొందకుండా నేనుండలేననే స్థితి నాకు,
ఇద్దరికీ కనుక ఉంటే అప్పుడు నేను ఇంత త్వరపడవలసిన అవసరం లేదు కదా పెరుమాళ్ళే అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసనలో. కొన్నాళ్ళు కుళిరుమారి తడుత్తు గంధానే నన్నాయ పెరుం పుగழ் வேதியர் நாங்கூர் என்னார் வணங்கும் திருவெள்ள குளத்துள் நின்னாய் நெடியாய் அடியேன் இடர் நீக்கே. నాలాం పాటు 4వ పాత్రం. కానారిత్యాది இடையர் இடர தேரா மாறித்தடுத்தாளவோ மதையானையை என்ன சக்திமான் அல்லையோ என்னிடத்தில் ஆறீராதே కృపయ్యై చొరియ వేణుం ఎన్ను ప్రార్థిక్కిరాల్ ఎన్ను సంగతి. అదిగో ఎడయరి ఎడర తీరా మారిత్తడుతాడు. ఏమయ్యా నువ్వు ఆ గొల్లలకి కలిగినటువంటి ఆ వర్షం నుండి రక్షించడం మాత్రమేనా ఏమిటి నువ్వు చేసింది? మదయానయ్యై ఎంత శక్తిమానల్లయ్యో, మదయానయ్యై ఆ కువలయాపీడాన్ని జయించినటువంటి శక్తి కలిగినటువంటి వాడివి కదా. కానీ ఎన్నిడత్తిల్ ఆరీరాదే, నా విషయంలో, నా యొక్క దుఃఖం విషయంలో దీన్ని ఎప్పుడు తొలగిద్దామా అని త్వరపడాలి తప్ప నువ్వు ఆరీరాదే. ప్రశాంతంగా ఉండటం కాకుండా కృపయ్యైశ్వర్య వేణుం ఎన్ను ప్రార్థిక్కిరా, నా విషయంలో కృపని వర్షింపచేయవయ్యా అని ప్రార్థిస్తున్నారట. అంతేకాదు నీ రక్షణత్తుక్కు తనిమాలయ్యిట్టదుక్కు గోవర్ధనోద్ధరణ మాత్రమన్నియే ఇరుவும் ஒரு సూచకం అందో ఎంగిరా ఎన్ను కరుత్తు. నీ రక్షణకి తనిమాలయ్యిట్టదుక్కు, నువ్వు రక్షణ చేస్తానని తనిమాల ఒక ప్రత్యేకమైన తిరుత్తుజాయమాలని కిరీటానికి ధరించావు. లేదా తిరుత్తుజాయ పుష్పాలతో కూడినటువంటి మాలని తనిమాలయ్యిట్టు గోవర్ధనోద్ధరణ మాత్రం అన్నీయే. ఆ గోవర్ధనోద్ధరణ చేయటం మాత్రమే కాదయ్యా, ఇరుவும் ஒரு సూచకం అందో, ఇదిగో నన్ను రక్షించడం కూడా ఒక విషయమే కదా అని ఎంగిరార్ ఎన్ను కరుత్తు అని భావిస్తున్నారు ఆడవాళ్ళు. కానారు కరికొంబదు ఒసిత్త కరికంబొసిత్త కలిరే నానావగై నల్లవర్ మన్నియ నాంగూర్ தேனார் பொதில் சோழ் திருவெள்ள குளத்துளான் ஆ குல திருவெள்ள குளத்துளானாய் அடியேனுக்கு அருள் புரியாயே. கானாறு கரிகம்பதொசித்த களிரே நானா வகை நல்லவர் மன்னிய நாங்கூர் தேனார் பொதில் சோழ் திருவெள்ள குளத்துளானாய் అడియేనుక్కు అరుల్ పురియాయే. కానార్ అరణ్యమందు వయస్సు పూర్ణమై ఉన్న కరి కువలయా పేడము యొక్క అదు కొంబు అట్టి దంతాన్ని వసిత్త ఓడబెరికినటువంటి కలిరే ఏనుగు వంటివాడా నానావగై సర్వ ప్రకారాల చేతను నల్లవర్ విలక్షణులైనటువంటి వారు మందియా పొంది ఉన్న నాంగూరు యందు తేనార్ భ్రమరముల చేత పూర్ణమైనటువంటి పోషిల్ తోటల చేత సూజు చుట్టూ వారు కొనబడినటువంటి తిరువెళ్ళకుళమనడి దివ్యదేశమందు వేయించేసి ఉన్న ఆనాయ్ ఏనుగ వంటివాడా అడియేనుక్కు అరుణు పురియాయే, దాసుడికి కృపను చేయవయ్యా. కువలయా పేడం యొక్క దంతాన్ని ఓడబెరికి సంహరించినటువంటి వాడవయ్యా నువ్వు. అంతేకాదు సర్వ ప్రకారాల చేతను విలక్షణులైనటువంటి బ్రాహ్మణులంతా స్థిరముగా ఉన్నటువంటి తిరునాంగూరు, ఇంకా అక్కడ భ్రమరాలతోటి పూర్ణమైనటువంటి తోటలు, తిరువెళ్ళకుళం అనే దివ్యదేశంలో వేయించేసి ఉన్న ఏనుగు లాంటి వాడా, అంటే ప్రకృతి ఆ ఊరు అలా ఉంది, అలాంటి దివ్యదేశంలో వేయించేసి ఉన్న ఏనుగు వంటి వాడా దాసుడి విషయంలో కృప చేయవయ్యా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. కానార్ కరి ఇత్యాది పొత్తై உத்த முத்தல் யானை என்னும்படியே புகும் வயசெல்லாம் காட்டிலே புக்கு மணிச்சரோடே முகம் பழகாதே இருக்கிற ஆனையினுடைய கொம்பை మురిత్త కడిరే. పొత్తై ఉత్త ముత్తల్ యానై అంటే ఏమిటట, పుట్టినప్పటి నుంచి కూడా అడవిలో కాట్టై అడైందు అంగేతానే ముత్తిన ఆనై, ఆ అడవిలోనే పుట్టింది, అడవిలోనే ముదిరిపోయి అంటే పెద్దదయ్యేదాకా అక్కడే అడవిలోనే ఉన్నటువంటి
ఏనుగు ఏమిటది? ఆ కువలయ పీడం. అలాంటి ఏనుగు యొక్క అదే పుగుం వయస్సెల్లాం కాటిలే పుక్కు మనిచ్చరోడే ముఖం పడగాదే ఇరుక్కుర. మనుషులతో అసలు పరిచయమే లేనటువంటి ఆనయ్యనుடைய కొంబై మురిత్త కలిరే. ఆ ఏనుగు ఏనుగు యొక్క కువలయాపీడం యొక్క కొంబై దంతాలని ఊడ పెరిగినటువంటి వాడా, ఊడ పెరిగినటువంటి కలిరే ఓ ఏనుగా అని పిలుస్తున్నారు ఆడవారు. ఒక మత్త గజం ఊరానయ్యన్ కొంబై మురిత్తదు. ఒక మత్త గజం ఇంకొక ఏనుగు యొక్క కొమ్ములని దంతాలని విరక్కొట్టింది. నానావగ ఇత్యాది జన్మత్తాల్ వృత్తత్తాల్ ஞானத்தால் ஆண் பிள்ளைத்தனத்தால் எல்லாவத்தாலும் கரை புரண்டு ஊరుగిర నన్మయ్యే ఉడయ్యవరగల్ మన్నుగిర తిరునాంగూర్. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములంతా ఎలా ఉంటారట? జన్మము చేత, నడవడికి చేత, జ్ఞానము చేత, వీరత్వంలోను అన్ని రీతులుగాను కరై పురండు ఊరుగిర నన్మై ఉడయ్యవరగల్ గట్లు తెగి ప్రవహిస్తూ ఉన్నాయా అన్నట్టుగా అన్ని మంచి గుణాలని నన్మయ్యే ఉడయ్యవరగల్ విలక్షణతని కలిగినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు స్థిరముగా వేయించేసి ఉన్నటువంటి తిరునాంగూర్ తేనారిత్యాది గుండుగల్ ఆనంద పొజిల్ సూజందిరుందుళ్ళ తిరువెళ్ళ కుళత్తు ఆనాయ్. ఆ తుమ్మెదలతోటి నిండి ఉన్నటువంటి తోటలతోటి చుట్టబడినటువంటి తిరువెళ్ళ కుళంలో వేయించేసినటువంటి ఆనాయ్ అంటున్నారు. ఆనాయ్ ఓ గజమా ఏనుగా అంటున్నారు ఆళ్వారు. మొదట ఏం చెప్పారు? కింద మొదలు వేస్తున్నారు చూడండి. కీజే కలిరే ఎన్ను వైతు ఇంగు మేళவும் ఆనాయ్ ఎన్గైకు కరుత్తు ఎన్నెన్న అరుడి చేగిరార్. ఇందాక కలిరే అని పిలిచారు కదా ఆళ్వారు. ఇదిగో ఇక్కడ కానార్ కరికొంబు ఒసిత్త కలిరే అన్నారు మొదటి లైన్లో. ఆ తర్వాత ఇప్పుడు తిరువెళ్ళకుళత్తు ఉళానాయ్ కాదు ఆనాయ్ కదా, ఆనాయ్ మన్నియ నాంగు తిరువెళ్ళకుళత్తుల్ ఆనాయ్. తిరువెళ్ళకుళత్తులో ఉన్నటువంటి ఆనాయ్ ఏనుగు అని పిలుస్తున్నారు ఇక్కడ ఆడవాళ్ళు. మొదట కలిరని ఎందుకన్నారు, ఇక్కడ ఆనాయ్ అని ఎందుకు పిలుస్తున్నారు అనే ఒక శంక చేసుకొని చెల్ల నిన్నదు ఇత్యాది ఆనయ్యనుడయా గమనాగమనంగలుడయ ఆకర్షకత్వత్తాலும் மத்தமா இருக்கையாலே என்னும் தெரியாதிருக்கையாலும் దృష్టాంతమాగ మేళவும் சொன்னார் என்னபடி. అది ఎలానట? చెల్ల నిన్నదుவும் వర నిన్నదుவும் ఆకర్షమా ఇరుక్కైకుం. అదిగో ఎలా? కలిరే అంటే ఏంటి? ఏనుగు. అది ఎలా ఉంటుందట? ఏనుగు అంటే కలిరే అనే దాంట్లో చాలా ఆకర్షకంగా ఉంటుందట. ఏనుగు నడుస్తున్నా, ముందుకు నడుస్తున్నా అదిగో తెల్లவும் నిన్నదుவும், తెల్ల నిన్నదుவும் వర నిన్నదుவும் అలా వెళ్ళటము ఇటు రావటము రెండూ కూడా చాలా ఆకర్షకంగా ఉంటాయట. గమనాగమనంగళుడి ఆకర్షకత్వత్తాలు, గమనాగమనం వెళ్ళటము రావటంలో ఉన్నటువంటి ఆకర్షకత్వాన్ని బట్టి కలిరు అని. మత్తమా ఇరుక్కయ్యాలే ఎన్నుం తెలియాదిరుక్కయ్యాలు. అదెలా? ఆనై గజం మత్త గజము అని చెప్పడం వల్ల అది ఎలా ఉంటుంది? ఒన్నుం తెలియాదిరుక్కయ్యాలు, ఏమీ తెలియనట్టుగా ఉంటుందట మత్త గజం. ఏం చేస్తుంది? మదించి అన్నట్టుగా. అలానే ఇక్కడ ఎలాగా పెరుమాళ్ళు, అందుకని ఆనాయ్ అని చెప్పారు అని ఆడవారు. దాన్ని ఇక్కడ పైన ఎలా అన్వయిస్తున్నారు? తెల్ల నిన్నదుவும் వర నిన్నదుவும் ఆకర్షకమాయిరుగైకుం, అది కలిరు అని. కిట్టినారు కుత్తం కాణా కన్నిట్టు ఇరుక్కుంబడియాలేయం. అది రెండోది మత్త గజం కదా ఆనాయ్ అంటే. అంటే ఆ మదించి ఏం చేస్తుంది? దానికి ఎదురుగా ఉన్నది ఎవరో ఏమీ కనపడినట్లుంటుంది కదా అలా మదించి. అందుకని ఈయన ఎలా ఉంటాట? ఈ గజం ఎలా ఉంటుంది? కిట్టినారు కుత్తం కాణా కన్నిట్టిరుక్కుబడియాలే. ఎవరైనా ఆశ్రయిస్తే వాళ్ళ యొక్క దోషాలేమీ కనపడవట ఆయనకి. మత్త గజానికి ఎదురుగా ఉన్నటువంటిది ఏమిటని కనపడనట్లుగా మదించి సంచరించినట్లుగా, అంటే దానికి ఎదురుగా ఉన్నటువంటివి ఏవి కనపడనట్టుగా ఎలా ఉంటుందో ఈయన కూడా, ఈ గజం కూడా, ఈ కలిరి కూడా ఎలా ఉంటుందట? ఎవరైనా వచ్చి ఆశ్రయిస్తే
వాళ్ళ యొక్క దోషాలని కానా కన్నిట్టిరుక్కుబడియాలే చూడనట్టుగా వదిలేసేటువంటి స్వభావం కలిగిన వాడు కనుక ఆనాయ్ అన్నారట. ఆనాయ్ ఎంగిరార్ అడియేనుక్కు అరుల్ పురియాయే. ఆ స్వామి నువ్వు ఎలాంటి వాడివి? ఆనాయ్. కాబట్టి ఆనాయ్ అంటే ఏమిటి? ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క దోషాలని చూడనటువంటి వాడివి. కాబట్టి అడియేనుక్కు అరుల్ పురియాయే, దాసుడనైన నా విషయంలో అనుగ్రహాన్ని చూపవయ్యా అంటున్నారు ఆడవాళ్ళు. కానార్ కరి కొంబొసిత్త களிரே நானாவகை நல்லவர் மன்னிய நாங்கூர் தேனார் பொதில் சூழ் திருவெள்ளக் குளத்துள் ஆனாய் அடியேனுக்கு அருள் புரியாயே. ஐந்தாம் பாட்டு ஐதவ பாசுரம். அஞ்சாம் பாட்டு வேடார் இத்தியாதி. நான் விவோமாய் இருந்த போது சேவதத்தை கொண்டு நீர் வளைக்கிறதென் திருவெள்ளக் குளத்தில் ஜென்ம விருத்தாதிகளால் குறைவத்தார்க்கு முகங்கொட்டி முகங்காட்டி கொண்டிருக்கும் அவனன்றோ. நீரும் அவர்களைப் போலே சில தர்மங்களை செய்து விரோதியை போக்கி கொள்ள வண்ணாதோ என்ன. காணமும் வானரமும் வேடுமானவத்துக்கு முகம் கொடுத்து கொண்டு இருந்தவனவல்லையோ. நீ என்னுடைய விரோதிகளை எல்லாம் போக்க வேணும் என்கிறார் என்னு సంగతి. நான் విభవమాயிருந்த పోదు సేదవத்தை கொண்டு నీరు వளைக்கிறదెన్. ఆళ్వారే మీరు ఇప్పుడు నన్ను నిర్బంధిస్తున్నారు. ఏమిటి? నేను విభవావతారాల్లో అనేక కార్యాలు చేసి ఉండదు, కానీ ఇప్పుడు మీరు విభవావతారాల్లో చేసినటువంటి విషయాలన్నిటినీ చూపించి మీరు వளைக்கிறదెన్ ఇలా నన్ను ఇలాగా నిర్బంధిస్తున్నారు ఎందుకు ఆళ్వారే? ఏం చేయాలి? వளைக்கிறదెన్ திருவெள்ளக் குளத்தில் ஜென்ம விருத்தாதிகளால் குறைவத்தார்కు ముఖం కాటి కొండిరుక్కుం అవనండు. ఆయన ఆ మాట అనగానే పెరుమాళ్ళు ఆళ్వారంటారు కదా, స్వామి మీరు సరే విభవావతారాల్లో అలా ఉన్నారు, సరిపోయింది. కానీ ఇప్పుడు అత్యాస్వరూపుడిగా తిరువెళ్ళకుళంలో వేంచేసి ఉన్నావా? అక్కడ ఉండి నువ్వేం చేస్తున్నావు? తిరువెళ్ళకుళத்தில் జన్మ వృత్తాదిగళాలు కురైవత్తార్కుం. అదిగో జన్మము చేత నడవడిక చేత కొరత కలిగినటువంటి వాళ్ళకు కూడా ముఖం కాట్టి కొండిరుక్కుం అవనండు. అలా వీడు మంచివాడా, వీడు చెడ్డవాడా, వీడు మంచి నడవడికుందా, వీడు మంచి వంశముందా, ఇవేమీ చూడకుండా అందరికీ అది సాధారణం అన్నట్లుగా దర్శనమిస్తూ ఉన్నటువంటి వాడివి కదా. అలాంటి వాడివి కదా నువ్వు అనగానే అప్పుడు పెరుమాళ్ళు అంటాట. మళ్ళా మొదటేమడిగారు పెరుమాళ్ళు? ఏమి ఆడవారే విభవావతారాల్లో ఉన్నటువంటి విషయాలని చెప్పి నన్ను ఎందుకు ఇప్పుడు మీరు నిర్బంధిస్తున్నారు అని అడిగితే ఈయనేం చెప్పారు? అప్పుడేమిటయ్యా నువ్వు ఇక్కడ అత్యాస్వరూపంగా వేయించేసుకోండి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ రక్షిస్తున్నటువంటి వాడివి కదా నువ్వు అని ఆడవాళ్ళు అడగగానే మళ్ళా పెరుమాళ్ళు అంటున్నాడు కదా, నీరు అవరగలైపోలే చిల ధర్మంగా చేయదు విరోధియే పోక్కికొల్లవన్నాదో. వాళ్ళందరూ ధర్మం చేసినటువంటి వాళ్ళ ధర్మకార్యాలు చేశారు, అందుకని వాళ్ళని నేను రక్షించాను. కాబట్టి నువ్వు కూడా కొన్ని ధర్మకార్యాలు చెయ్యి, అప్పుడు నిన్ను కూడా రక్షిస్తాను అన్నట్లుగా సమాధానం చెప్పేట పెరుమాళ్ళు. అప్పుడు ఆళ్వారు అంటున్నారు కదా, స్వామి కానముం వానరముం వేడుమానవత్తుక్కు ముఖం కొడుతు కొండు ఇరుందవనల్లయ్యో. నువ్వు ఎలాంటి వాడయ్యా? ఆ తిరువేంగడంలో తిరుమల కొండ మీద వేయించేసి ఉంటావా? ఆ తిరుమల కొండ మీద ఉన్నటువంటి స్థితిలాగాని ఇక్కడ తిరువెళ్ళకూడంలో కూడా శ్రీనివాస పెరుమాళగా వేయించేసి ఉన్నావా? అసలు తిరుమల కొండ మీద ఎలా ఉంటావయ్యా నువ్వు? కానముం ఆటవికులు, వానరము వానరాలు, వేడుమానం వేటగాళ్ళు, అవత్తుక్కు ముఖం కొడుతు కొండిరుందవనల్లయ్యో. అలాంటి వాళ్ళందరికీ దర్శనమిస్తూ ఉండేటువంటి వాడివి కదా ఆ తిరువేంగడంలో నువ్వు. నీ ఎన్నుడయ విరోధిగళయ్యెల్లాం పోక్క వేణుం. అలా వాళ్ళందరికీ ఎంత సులభడుగా ఉండి దర్శనమిస్తున్నావో అలాంటి నువ్వు నాకున్నటువంటి విరోధులన్నిటినీ పోగొట్టాలి అని ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. వేడారు తిరువేంగడం మేయ విளக்கே நாடார் புகழ் வேதியர் மன்னிய நாங்கூர் சேடார் பொழில் சூழ் திருவெள்ளக் குளத்தாய்
పాడా ఒరువేన్ వినయ ఆయన పాస్తే వినయాయన పాస్తే. ప్రతిపదార్థం. వేడారు కిరాతుల చేత పూర్ణమైనటువంటి తిరువేంగడం తిరుమలయందు మేయ వెళక్కే నిత్యవాసము చేస్తూ ఉన్నటువంటి వెళక్కే దీపము వంటి వాడా నాడార్ పొగరు వేరియర్ దేశమంతా నిండి ఉన్నటువంటి కీర్తి కలిగిన వైదికులు మన్నియా స్థిరముగా ఉన్నటువంటి నాంగూరు తిరునాంగూరు యందు తేడార్ చిగుళ్ల చేత పూర్ణమైనటువంటి పొజిల్ సోజ తోటల చేత చుట్టువారు కొనబడినటువంటి తిరువెళ్ళక్కుళత్తాయ్ తిరువెళ్ళక్కుళమనడి దివ్యదేశమందు వేంచేసి ఉన్నవాడా పాడా పాడుకుంటూ ఒరువేన్ ఒత్తుతున్నా నా యొక్క వినయాయన పాపములైనటువంటి వాడిని పాత్తు పోగొట్టవయ్యా. కిరాతులు వేడారంటే కిరాతులు వర్తిస్తూ ఉన్నటువంటి తిరుమలలో వేంచేసి ఉన్నవాడా దేశమంతా కూడా నిండి ఉన్నటువంటి కీర్తి గల వైదికులు వర్తిస్తూ ఉన్నటువంటి తిరునాంగూరులో చిగిరించినటువంటి తోటలు గల తిరువెళ్ళక్కుళమనడి దివ్య దేశంలో వేంచేసి ఉన్నవాడా పాడుకుంటూ వస్తున్నానయ్యా నా యొక్క పాపాలని పోగొట్టవయ్యా అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసంలో. ఇక్కడ ఏం చెబుతున్నారు? తిరువేంగడంలో వేంచేసి ఉన్నటువంటి తిరువెళక్క దీపము లాంటి వాడా అన్నారు. అలానే వీరు 1వ 10వ తిరువాయుమొழிలో అన్నా అన్నా స్వామి అని పిలుస్తున్నారు. ఇక్కడ అన్నా అడియేన్ ఎడరై కళయ్యాయే అంటారు. ఏమిటది? ఇది ఎక్కడ 1లో 10వ తిరుమొഴి. అక్కడ అన్నా స్వామి అని పిలిచారు, ఇక్కడేమో తిరువిళక్క అని పిలుస్తున్నారు. మే విళక్కే దీపము వంటి వాడా అని పిలుస్తున్నారు ఆడవారు ఆ తిరువేంగడముడయాన్ని. వేడారిత్యాది பரிவுக்கும் ஆண் பிள்ளை தனத்துக்கும் குறைவத்து திருமலையில் நின்னும் பூமியிலே இதில் குடிப்படியாயிருக்கும் திருவேடுவராலே நிறையப்பட்ட திருமலையிலே மேவின விளக்கே. பரிவுக்கும் ஆண் பிள்ளை தனக்கும் குறைவத்து తిరుమలయ్యల్ నిన్నుం తిరువేడువరాలే. ఎలా ఉంటారట ఆ వేటగాళ్ళు? తిరుమల కొండ మీద ఉన్నప్పుడు చాలా సాత్వికులుగా ఉంటారట, కొండ దిగి రాగానే క్రూరంగా అయిపోతారట. అలాంటి పరివుక్కుం ఆన్ పెళ్ళై తన ఉక్కుం. పరివుక్కుం అంటే ఆ ప్రేమకి కానీ వీరత్వానికి కానీ కొరత లేకుండా ఉండేటువంటి తిరుమల నుండి నిన్ను భూమియిలే ఇది కుడిప్పు అడియాయిరుక్కుం. ఆ కుడిప్పు ఆ స్వభావమే నశించిపోయేటట్టుగా ఉండేటువంటి తిరువేడవరాలే నిరయ్యప్పట్ట అలాంటి కిరాతుల చేత నిండి ఉన్నటువంటి తిరుమల ఇదే మేవిన విళక్కే తిరుమల కొండ మీద వేయించేసి ఉన్నటువంటి విళక్కే నా స్వామి అంటున్నాడు. అంటే వేటగాళ్లతోటి నిండి ఉన్నటువంటి తిరుమల, ఆ వేటగాళ్ల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే ఆ కొండ మీద ఉన్నప్పుడేమో అదిగో ప్రేమతత్వంగా ఉంటారు, అదిగో ఆన్ పెళ్ళైతనం ఏది చాలా వీరత్వాన్ని కలిగి ఉంటారు. కానీ కొండ దిగి రాగానే ఎలా క్రూరమైన స్వభావం కలిగిన వాళ్ళుగా ఉంటారట వాళ్ళు. తన్ స్వరూప రూప గుణంగడు కుత్తానే ప్రకాశనానవనే. అదిగో తన యొక్క ఎలా ప్రకాశిస్తున్నట్ట, తన యొక్క స్వరూప రూప గుణంగడుకు తానే ప్రకాశకుడట. తన యొక్క స్వరూపాన్ని స్వరూప గుణాలకి రూపగుణాలకి కూడా తానే ప్రకాశకుడు. ఎలా? దీపము లాంటి వాడా అంటే ప్రకాశించేటువంటి వాడు. ఆ ప్రకాశం ఏమిటయ్యా అంటే తన యొక్క స్వరూపం గాని గుణాలు గాని ఇవన్నీ ఎవరు ప్రకాశింపచేస్తారండి? తన గుణాలని తానే ప్రకాశింప చేసుకునేటువంటి వాడు అని. నాడా అరిత్యాది உளப்படியிலே கடலை மடுத்தா போலே அவ்வூரில் பிராமணருடைய புகழு பூமியில் இடம் போராது என்கை. నాడారిత్య నాడారు పొగడు వేరియర్ మన్నియ నాంగూరు. లోకమంతా ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప కీర్తి. ఎలాంటి వాళ్ళట? కులప్పడిలే కడలై మడుస్తా పోలే. చిన్న ఆవు డెక్కలో సముద్రాన్ని ఎమర్చడానికి చూసినట్లుగా ఆ ఊర్లో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముల యొక్క కీర్తి భూమి ఎడం పోరాదు ఎంగే. అంటే వాళ్ళ యొక్క కీర్తి ఎంత అంటే
ఈ భూమండలం మొత్తం ఆవు డెక్కంత అయిపోతుంది. అంటే వీళ్ళ కీర్తి సముద్రం అంతా. అదే కదా, కులప్పడిలే కడలై మడుస్తా పోలే అన్నట్లుగా ఎంత విశాలమైనటువంటి భూమి వీళ్ళ యొక్క కీర్తి వైభవం ముందు అది చిన్నదైపోతుంది, ఆవు డెక్కంత అయిపోతుంది. కానీ వీళ్ళ కీర్తి ఎంతయ్యా అంటే సముద్రం అంతా. కాబట్టి వాళ్ళ కీర్తి ఇంత అని మనం చెప్పడానికి సాధ్యం కానటువంటి కీర్తి కలిగినటువంటి వాళ్ళు. తేడారిత్యాది తేడారు పొజిల్సూరు తిరువెళ్ళ కుళత్తాయ్. తేడు అంటే తిరట్యం, అంటే చిక్కదనం, దగ్గరగా ఉంటాయి తిరట్టి. తడిరుం చిగురులు పాడా ఒరువేన్ உன்னுடைய குணங்களை பாடி வருகிற என்னுடைய వినయగళే. అలా పాడా ఒరువేన్, ఈ యొక్క గుణాలని పాడుకుంటూ వస్తున్నటువంటి ఎన్నుடைய వినయగళే, నా యొక్క పాపములను పాతే పోగొట్టవయ్యా. అవయవియాయి కాణపోగాదపడి సిదరప్పండు. అవయవియాయి కాణపోగాదపడి సిదరప్పండు, ఒక అవయవాలు కలిగినటువంటి వాడు అని కనపడనట్లుగా సిదరప్పండు. పాతే ఏమిటి, ఆ పాపాల యొక్క రూపు కూడా కనపడనట్లుగా నశింపచేయవయ్యా అని ఒక అర్థం. అన్నికే పాడా ఒరువేన్ நீ எதிர் சூழல் புக்கு திரியா நின்னால் ఇరాయాదే తాంగాగా ఒరువేను. పూర్వం ఎలా ఉన్నాను, పాడా ఒరువేను, పాడుతూ నేనే వస్తున్నానయ్యా. ఎలానో తెలుసా, పూర్వం నీ ఎదిరి సూజల్ పుక్కు, నువ్వు నన్ను స్వాధీనపరుచుకోవాలని నా చుట్టూ తిరిగి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తే నేను అంగీకరించలాని యొక్క రక్షణని. కానీ ఈవేళ ఎలా ఉన్నాను, ఏరయ్యాదే తిరస్కరించకుండా పాంగాగా వరువే, నీ యొక్క రక్షణని ఎదురు చూస్తున్న వాడి వలె వరువేను వస్తున్నాను. అంటే పాడా వరువేనంటే పాడుకుంటూ వస్తున్నా, ఎలా నీ యొక్క రక్షణని ఎదురు చూస్తూ నీ యొక్క రక్షణని అడ్డుకోకుండా నీ దగ్గరికే వస్తున్నానయ్యా పరమాత్మ అంటున్నారు ఆళ్వాళ్ళు. వేడారు తిరువేంగళం మేయ విளக்கே நாடாறு புகழ் வேதியர் மன்னிய நாங்கூர். தேடாறு பொழில் சூழ் திருவெள்ள குளத்தாய் பாடா ஒருவேன் வினை ஆயின பார்த்தே.